హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇచ్చారు క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ మెడిసిన్ అన్నీ కూడా. తర్వాత ఎవరిస్తారు? లేదు. ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఎవరిస్తారు? ఆ టైంలో చాలా నాణ్యమైన ఆహారం, వేడివేడి ఆహారం ఇవన్నీ కావాల్సి వచ్చినాయి. డబ్బులు ఎక్కడ ఉన్నాయి? అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకుంది చాలామందికి ఆ సంక్షేమ పథకాలు ఇవ్వడం. దానివల్ల మనం సస్టైన్ అయ్యాం. అలాగే పేదవాడి చేతికి డబ్బులు ఇస్తే ఎట్లుంటుందనేది మన జీడిపి గ్రోత్ రేటు వరుసగా ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు. ఆ కరోనా టైంలో తప్పించి మధ్యలో తగ్గిన దాఖలా లేదు. పెరుగుదల కంటిన్యూగా దేశం యావరేజ్ కంటే ఎక్కువ వచ్చింది. ఎందుకని? సంక్షేమ పథకం ఇచ్చినప్పుడల్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పథకానికి 15,000 18,000 ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఈ 15,000 తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయికి ఒక బైకు, దీని ఈ 18,000 డౌన్ పేమెంట్ కట్టి మిగతాది నెల నెలకి ఇస్తాయి. బ్యాంకింగ్ రంగం బాగుపడింది, వాహన రంగం బాగుపడింది, వాహన ఉత్పత్తిదారు బాగుపడ్డాడు, ఆ బ్రోకర్ బాగుపడ్డాడు, అదే బ్రోకర్ ఏంటి షాపు ఓనర్ బాగుపడ్డాడు, దాంతోపాటు పెట్రోల్ బంకులు బాగుపడతాయి. ఇంత సెటప్ నడిచిందిగా, ఇన్ని వ్యవస్థలు నడిచినాయి కదా, బట్టల కొట్లు నడిచినాయి, చివరి కర్రీ పాయింట్స్ నడిచినాయి. డబ్బులు జగన్ రిలీజ్ చేసిన తర్వాత వారం 10 రోజుల పాటు వ్యాపారాలు హ్యాపీగా నడిచి, ఇప్పటికే వ్యాపారాలు అడిగితే చెప్తారు. జగన్ డబ్బులు రిలీజ్ చేసి బట్టలు నొక్కడం బిగిన్ చేశాక వారం 10 రోజుల పాటు అన్ని షాపులు ఫుల్గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, బైకులు ఇట్లాంటివన్నీ